పంచదార్ల పుణ్యక్షేత్రం చుట్టూ రాజకీయ హంగులు అలుముకున్నాయి. అయితే దానికి సంబంధించి మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే ఎలమంచి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆ పంచదార్ల పుణ్యక్షేత్రం చుట్టూ జరుగుతున్న మైనింగ్ గురించి కావచ్చు, లేదంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి చెప్పండి, పంచదార్ల పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో ఆ మైనింగ్కి కొంచెం 120 అడుగులు ఎక్స్ట్రా తవ్వడం ద్వారా ఏదైతే మట్టిలో కొంచెం నీరు పొల్యూట్ అయిందని చెప్తున్నారు. ఎంతవరకు పొల్యూట్ కాదండి, ఇది ఏమో 2 కిలోమీటర్ల అవతల ఉంది, ఇక్కడేమో పొల్యూట్ అవుతుంది అంటే ఎలాగవుతుంది? వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, జియోలాజికల్ నాలెడ్జ్, కనీసం ఇంకిత జ్ఞానం అంటారు. ఒక వాటరు అక్కడి నుంచి 2000 మీటర్స్ 1600 మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత బురదను తీసుకెళ్ళడానికి అదేం పైప్ లైన్ కాదు కదా, అది లేయరు. అది ఆ ప్రతి లేయర్లోని కూడా బురద ఉంటుంది కదా, అంత మట్టిలోంచే కదా లేయర్లోంచి వెళ్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఏదో బురద వచ్చిందని అంటే నేనేమనాలా? అతను చెప్పడం ఏంటి? సరే, ప్రజలు నమ్మారా లేదా అని ప్రజలు కొంచెం ఆందోళనకు గురవుతారు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ కొండకి పైనే తవ్వేస్తున్నారు, పక్కనే తవ్వేస్తున్నారు, అక్కడి నుంచి మొత్తం అంతా పాడైపోయింది అని అనుకుంటున్నారు. ఈ రోజు వరకు తెలియదు కదా. ఇప్పుడు మేము చూపించాం, అందుకే మొత్తం కొండకి ఈరోజు అంతా స్కెచ్ చేసి చూపించాం. అది 1900 మీటర్ల అవతల ఉంది. ఏమండి, 2 ఈరోజు కొత్త కాదు ఎక్స్క్వేషన్, ఈరోజు గ్రావెలింగ్ ఈరోజు చేయట్లే. కన్నబాబు రాజు ఆయన ఎమ్మెల్యే ఈయన దగ్గర నుంచి చేస్తున్నాడు. 100 మీటర్లోనే చేశాడు, 150 మీటర్లో చేశాడు. అవన్నీ చేసినప్పుడు లేనిది ఈరోజు ఎలాగొచ్చింది? సరే, మేమైతే అప్పుడు అడ్డుకున్నాం, ఇప్పుడు అడ్డుకుంటున్నాం, దీన్ని చట్టాన్ని చేయడానికి చేసాం. అయితే ఇక్కడ కుట్రతో ఏం చేశారంటే ప్రజలందరినీ అలర్ట్ క్రియేట్ చేయడం కోసం, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం కోసం అక్కడ ఒక బుర్రలేని ఒక వ్యక్తి వచ్చాడు, ధర్మశ్రీ అని. వాడు చేసిన నాటకాలకి ఈరోజు ప్రజలందరూ కూడా అలర్ట్ అయ్యి రాష్ట్రం అంతా కూడా నమ్ముతుంది. అందుకే నేను ఒక శాసనసభ్యుడిగా, ఒక కస్టోడియన్గా నేను ఈరోజు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంత దారుణం అంటే వాళ్ళకి కనీసం బుర్రలేదు. ఒకవేళ నేను అడుగుతున్నా 2 విషయాలు, ఒకటి మీరు ఒప్పుకోండి కుట్ర చేశారని, లేదా మీకు బుర్రలేదని. ఈ రెండిట్లో ఏదో ఒకటే జరుగుతుంది. సార్, మరో ప్రశ్న, ఇచ్చిన అనుమతి కంటే కొంచెం ఎక్స్ట్రాగా తవ్వారు, సో దాని మీద ఎలాంటి చర్యలు ఇంకా ఎందుకు తీసుకోండి? ఇది ఒకటే వీళ్ళతో కాదు, ప్రతి దగ్గర కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. 50% జరుగుతూ ఉంటాయి. దానికే మనకి అక్కడ రెగ్యులేటరీస్ ఉన్నాయి, మైన్స్ డిపార్ట్మెంట్ ఉంది, మైన్స్ డిపార్ట్మెంట్ విజిలెన్స్లు ఉన్నాయి, మైన్స్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్ విజిలెన్స్ ఉంటుంది. ఇది ఈ ఒక్కలే కాదు, ప్రతి ఒక్కరు చేసే పని అది. వాళ్ళు చేయకూడదు అనేదే కదా అది. మైన్స్ ఇచ్చిన తర్వాత మైన్స్ది, అందుకనే వాళ్ళు సీజ్ కూడా చేశారు. వాళ్ళ దృష్టికి రాగానే సీజ్ చేశారు. ఇవన్నీ ఇన్ డ్యూ ప్రాసెస్. చేయడానికి లేదు, చేసినప్పుడు అది క్వారీ కట్ చేస్తారు, వాళ్ళని బ్లాక్ లిస్ట్ పెడతారు. దెర్ ఈజ్ అ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఈరోజు కాదు, మైన్స్ డిపార్ట్మెంట్ అనేది పుట్టిన దగ్గర నుంచి ఉంది ఆ ప్రొసీజర్. బొత్స సత్యనారాయణ స్థానిక ఎంపీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అదంతా జరుగుతుంది అని ఆయన ఇప్పుడు ధర్మశ్రీ కంటే కనీసం జ్ఞానం లేదు, బుర్ర లేదు, బుద్ధి లేదు, కనీసం ఏమీ లేదు అతనికి. ఆయన అంటే ఓకే, ఆయన మాట నమ్ముకొని నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మంత్రిగా చేసి అప్ టు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన బొత్స సత్యనారాయణ వచ్చి 1900 మీటర్ల దూరంలో ఉన్న వాటర్ కంటామినేట్ అయిపోయిందంటే అది నాకు అర్థం కాలేదు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో, సప్త సముద్రాలు ఈదొచ్చి నేను ఒకటైతే నేను నమ్ముతాను, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తాడో అది ఎంతైనా కూడా వీళ్ళందరూ బుర్ర ఊపుకుంటూ బతికారు ఈ రోజు వరకు. ఆఖరికి డ్రామా ఆర్టిస్ట్ ధర్మశ్రీ గారు కూడా ఏదో మాట్లాడితే ఆడికి కూడా వీళ్ళు బుర్ర ఊపుకొని మరి వెనకాతల వచ్చి వాళ్ళని ఏమంటారు? వీళ్ళందరూ ఎక్స్ మినిస్టర్లు వచ్చారు. నేను అంటున్నాను, కన్నబాబు లాంటి కూడా మాట్లాడితే దయచేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఊరికే ధర్మశ్రీ ఏమనుకున్నాం, ఆయన ఏదో లక్క బాగుండి ఎమ్మెల్యే అయిపోయి తప్పితే ధర్మశ్రీకి అంత బుర్ర ఉంటే ఇంకేమి? సార్, అక్రమ మైనింగ్ ఇప్పుడు హిందువుల మనోభావాలు మీ చేతుల్లో ఉన్నాయి, నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి దాన్ని? డెఫినెట్గా అక్రమ మైనింగ్ అడ్డుకున్నాం. 100% హిందూ మనోభావాలను ఎవడైతే కుట్ర పని చేశాడో వాళ్ళందరినీ కూడా చట్టం పరిధిలోకి తీసుకొచ్చి చట్టరీత్యా వాళ్ళకి శిక్షించే బాధ్యత మా. ఇప్పుడు చోడవరం కూడా ఇప్పుడు మీరు కన్నేస్తాను అంటున్నారు. అంటే అతనే మా ఫ్రెండ్స్ మీ దగ్గర నుంచి ఉన్న వాళ్ళు అడిగారు. డెఫినెట్గా ఇప్పుడు అక్కడి నుంచి తోసేస్తే ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడ ఏదో దీనిలో మాట్లాడుతున్నాడు పతిత్లాగా. మరి మనం కూడా వెళ్ళి మాట్లాడాలి కదా ఆయన మీద. ఇప్పుడు అలా తమ్ముళ్ళ వాళ్ళ అన్నయ్యలు ప్రతి క్వారీకి వెళ్ళి ప్రతి క్యూబిక్ మీటర్ మీద కూడా డబ్బులు వసూలు చేశారని అనేకమైనవి ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ పెట్టి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా ఈయన ఎగ్గొట్టినవి ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉంటాయి కదా. మీ ఇల్లు మా ఇంటి అంత దూరం, మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి ఏదైతే పంచదార్ల పుణ్యక్షేత్రం చుట్టూ జరుగుతున్న రాజకీయాలు ఉన్నాయో దానికి విజయ్ కుమార్ గారు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే దీనిపైన సమగ్ర ఏదైతే విచారణ జరిగి దానికి తగ్గ చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో రాజు, విబిసి 1 టీవీ, విశాఖపట్నం నుండి.